నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురి మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టాన పెద్దలతో మాత్రం సమరాలోచనలు అయితే చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇటు అధిష్టాన పెద్దలు కూడా అడిగిన ప్రశ్నలకైతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో క్యాబినెట్లో జరుగుతున్న వ్యవహారాలను కూడా వివరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఏ శాఖలు ఖాళీగా ఉన్నాయి, మీ దగ్గర అంటే సీఎం దగ్గర ఖాళీగా ఉన్న శాఖలేని, అలాగే మంత్రుల దగ్గర 2 నుండి 3కు పైగా ఎవరి దగ్గర శాఖలు ఉన్నాయి, అలాగే ఈ ముగ్గురికి ఏ శాఖలు కేటాయిస్తే బాగుంటుందనే దానిపైన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఒక క్లారిటీకి వచ్చిన సందర్భంగా మరోవైపు చివరిగా ఫైనల్గా మాత్రం ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేను కలిసిన తర్వాత ఆయనతో చర్చించిన తర్వాతనే ఇక మంత్రివర్గ విస్తరణ సంబంధించిన నేపథ్యంలో ఆ మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి వారం రోజుల్లోపు ఎప్పుడైనా కానీ ఇక మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు అయితే ఉండబోతున్నట్టయితే ఇక అధిష్టాన వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే చాలా శాఖలు ఉన్నాయి. వాస్తవంగా ఒకటి అందులో ప్రధానంగా హోం శాఖ ఆయన దగ్గర ఉంది, అలాగే విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఆయన దగ్గర ఉంది, ఇక దాంతోపాటు పశుసంవర్ధకం, ఎస్టీ ఎస్సీ మైనారిటీ వెల్ఫేర్ ఉంది. ఇక చాలా శాఖలు దీంతో ఉండడంతో ఇక ఈ యొక్క సీఎం దగ్గర ఏదైతే ఉన్నాయో ఆ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇందులో కీలకమైన శాఖలైతే సీఎం తన వద్దనే ఉంచుకోనున్నట్టయితే పూర్తిగా అర్థమవుతుంది. ఇందులో భాగంగా హోం శాఖ అయితేంది, అలాగే మున్సిపల్ శాఖ, విద్యాశాఖ విషయంలో మాత్రం ప్రస్తుతానికి తన దగ్గరే ఉంచుకుంటాడా లేకపోతే ఇస్తాడా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే గతంలో మాత్రం విద్యాశాఖనైతే మాత్రం తన దగ్గరే పెట్టుకుంటాను అవసరమైతే అని కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో మరి ఇప్పుడు ఆయనే విద్యాశాఖను త్యాగం చేస్తాడా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంది. అలాగే హోంశాఖ విషయంలో మాత్రం ఇక అన్ని విచారణ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం అన్ని రకాల కేసుల్లో అయితే బీఆర్ఎస్ సంబంధించిన గత పాలన సంబంధించిన విచారణలు ఒక కీలక దశల్లో ఉన్నాయి. ఇలాంటి క్రమంలో హోంశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఆ శాఖని ఇప్పటికిప్పుడే వేరే వాళ్ళకి ఇస్తారా లేకపోతే విచారణ దశ అయిపోయిన తర్వాత వచ్చే విస్తరణలో భాగంగా మరి అప్పుడేమైనా కేటాయిస్తారని మాత్రం ఇంకొక క్వశ్చన్గా ఉంది. ఇక మున్సిపల్ శాఖ విషయానికి వస్తే మాత్రం మున్సిపల్ శాఖ చాలా అత్యంత పవర్ఫుల్ శాఖ, అలాగే కీలకంగా ఉంది. చాలా ప్రాజెక్టులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మానస పుత్రిక అయిన మూసీ ప్రక్షాళన కూడా ఇందులో భాగంగా మున్సిపల్ పరిధిలోకి వస్తుంది. ఆయన మొన్ననే చాలా స్పష్టంగా ప్రకటించారు, మూసీ ప్రక్షాళన అనేది ఆగదంటూ ఆయన ఘంటాపదంగా చెప్పడంతో ఇక ఆయన దగ్గరే మున్సిపల్ శాఖ కూడా ఉండే అవకాశం ఉంది. మరి ఇక క్రీడలు ఉన్నాయి, యువజన సర్వీసులు ఉన్నాయి, న్యాయశాఖ ఉంది, ఇలా పశు సంవర్ధకం ఉంది, కమర్షియల్ ట్యాక్స్ ఉన్నది, ఇలా చాలా మత్స్యశాఖ ఆయన దగ్గర ఉంది. ఇన్ని శాఖల దగ్గర ఉన్నాయి కాబట్టి మరి ఉన్న శాఖల్లో మరి వాళ్ళకు ముగ్గురికి కొన్ని కేటాయించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇందులో భాగంగా ప్రధానంగా గడ్డం వివేక్ గారు అయితే మాత్రం విద్యాశాఖనైతే కోరుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అధిష్టాన పెద్దలకు కూడా ఆయన సూచించినట్టు తెలుస్తుంది, నాకు విద్యాశాఖ మంత్రి కావాలి అన్నట్టు కూడా అడిగినట్టు తెలుస్తుంది. కానీ మరి ఇప్పుడున్న నేపథ్యంలో విద్యాశాఖ ఇస్తారా లేకపోతే మాత్రం తెరపైకి మాత్రం 2-3 శాఖలు అయితే వినిపిస్తున్నాయి. అందులో భాగంగా యువజన సర్వీసులు, దాంతోపాటు కార్మిక శాఖ ఆయనకు ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ మరి ఏమవుతుందో తెలియాలి. మరి కార్మిక శాఖ ఆయనకు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇక క్రీడలకు సంబంధించి కూడా కేటాయించే అవకాశం అయితే తెలుస్తోంది. ఇక వాకిటి శ్రీహరి గారు ఉన్నారు, ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారంటే ఇక సామాజిక వర్గాల వారిగా లెక్కలు కనుక చూస్తే మాత్రం మత్స్యశాఖ సీఎం దగ్గర ఉంది. ఆ మత్స్యశాఖను వాకిటి శ్రీహరి గారికి అయితే ప్రధానంగా ఆ శాఖను కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఇక మత్స్యశాఖ సంబంధించిన పశు సంవర్ధకం, మత్స్యశాఖ కూడా ఆయనకు కేటాయించే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక అడ్లూరి లక్ష్మణ్కి ఏ శాఖలు ఇచ్చే అవకాశం ఉందనే ప్రశ్నకు మాత్రం ఇక ఎస్టీ ఎస్సీ సంబంధించింది సీఎం దగ్గర ఉంది కాబట్టి ఆ వెల్ఫేర్ సంబంధించింది మాత్రం ఆయనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక మిగిలిన కొన్ని శాఖలు కూడా వీళ్ళకు ఇచ్చే అవకాశం ఉంది. న్యాయశాఖ ఉంది, అలాగే క్రీడలు ఉన్నాయి, యువజన సర్వీసులు, ఇలా ముగ్గురికి ఉన్న దాంట్లో ఇక పంచే అవకాశం ఉన్నట్టయితే స్పష్టంగా వినిపిస్తూ ఉంది. మరి విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ శాఖ, ఇందులో మరి ఏ శాఖనైనా బయటికి పోయే అవకాశం ఉంటుందా లేదనేదే ఇక్కడ బిగ్ క్వశ్చన్. ఇది ఇలా ఉంటే మరోవైపు ఉన్న మంత్రుల దగ్గర 3 శాఖలకు పైగా 3 శాఖలు అయితే మాత్రం ముగ్గురు మంత్రుల దగ్గర ఉన్నాయి. మరి వాళ్ళ శాఖను కేటాయిస్తారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్గా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ముగ్గురు ఉన్నాయి, అలాగే
సీతక్క దగ్గర 3 శాఖలు ఉన్నాయి. దాంతోపాటు శ్రీధర్ బాబు దగ్గర గారు 3 శాఖలు ఉన్నాయి. మరి ఈ 3 శాఖలు వారి దగ్గర ఉంచుకుంటారా? పని భారం కారణంగా ఇతరులకు కేటాయించే అవకాశం ఉందా లేదని మాత్రం తెలియాల్సి ఉంది. ఇక పాత మంత్రి శాఖలు అయినా మార్పు చేర్పులు ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళ శాఖలు షఫుల్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మాకు ఈ శాఖ వద్దు, ఈ శాఖ కావాలని కూడా కీలకంగా ఉన్న ప్రభుత్వంలో పెద్ద మంత్రులే కోరుతున్నట్టు తెలుస్తుంది. ఆర్థిక శాఖను ఇటు మార్చడం, అలాగే హోంశాఖ నాకు కావాలి, ఇరిగేషన్ శాఖ నాకొద్దు, లేకపోతే హోంశాఖ నాకు కావాలంటూ కూడా ఒక ప్రతిపాదనలు అయితే మాత్రం అధిష్టానానికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు అంత పెద్ద నిర్ణయం అయితే తీసుకుంటుందా లేదని మాత్రం ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల వేళ ఇప్పుడే అంత పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే నేపథ్యంలో మాత్రం తప్పకుండా కీలక శాఖలకు సంబంధించిన మార్పు చేర్పులు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే అవసరమైతే ఒకరిద్దరికి మాత్రం బర్తరాపు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం దిశగా అడుగులేసే అవకాశం అయితే కనిపిస్తలేదు. మరి స్థానిక ఎన్నికల తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఎలక్షన్ టీం సంబంధించిన క్యాబినెట్ విస్తరణ మాత్రం జరగబోతున్నట్టయితే తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక ఎలక్షన్లే దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో అంటే పెండింగ్లో ఉన్న మరొక 3 శాఖలకు సంబంధించిన విస్తరణ, అలాగే మంత్రిత్వ శాఖ కేటాయింపులు చేసి ఇక అభివృద్ధి, అలాగే దాంతోపాటు ఇక ఎన్నికల ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని పోయే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం 3 శాఖలకు కేటాయించి మరో 3 శాఖలు పెండింగ్లో ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు, చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళను బుజ్జగించాలంటే మాత్రం మీరు ఓపిక పట్టండి. చాలా శాఖలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ ఉంది, విద్యాశాఖ ఉంది, హోంశాఖ ఉంది. ఇగో ఇన్ని శాఖలు ఉన్నాయి మీ దగ్గర, మీకు తప్పకుండా ఈ శాఖలకు సంబంధించింది మాత్రం మీకు కేటాయిస్తామని కూడా చెప్పే అవకాశం అయితే ఉంది. ఇంకొక విషయం, గనుల శాఖ కూడా సీఎం దగ్గర ఉంది. ఆ శాఖను మాత్రం గడ్డం వివేక్ గారికి కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ జరుగుతుంది. ఇలా మొత్తానికి వాళ్ళకు కూడా ఆశ కల్పించేలాగా కొన్ని శాఖల నుంచి వాళ్ళను సంతృప్తి పరిచే చర్య జరుగుతుంది. మరోవైపు ఉన్న వాళ్ళకైతే మాత్రం సీఎం దగ్గర ఖాళీగా ఉన్న ఎక్కువగా ఉన్న శాఖల్లో మాత్రం వాటిని మాత్రం వీళ్ళకు కేటాయించే అవకాశం అయితే ఇక పెద్ద ఎత్తున మాత్రం ఆ వార్తలు అయితే అధికార వర్గాల ద్వారా వినిపిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ వారం రోజుల్లోపే ఇదైతే విస్తరణ సంబంధించిన ప్రాసెస్లో భాగంగా మంత్రులకు కేటాయించే శాఖలపైన మాత్రం ఒక స్పష్టమైన క్లారిటీ రాబోతుంది. ఇక భారీ ప్రక్షాళన గురించి ప్రస్తావన వచ్చినప్పటికీ కూడా లోకల్ ఎన్నికల తర్వాతనే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ సంబంధించిన ప్రక్షాళన జరగబోతుందని తెలుస్తుంది. ఎన్నికలే లక్ష్యంగా మాత్రం ఆ యొక్క ఎలక్షన్ టీంను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చేంజెస్ అయితే భారీ ఎత్తున చేంజెస్ జరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద శాఖలే అటు ఇటుగా మారే అవకాశాలు ఉన్నట్టు కూడా అధిష్టాన వర్గాల ద్వారా మాత్రం వినిపిస్తున్నాయి. మొత్తానికైతే మాత్రం ఇక విస్తరణ నేపథ్యంలో 3 మంత్రులకు సంబంధించిన శాఖల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తర్వాత మాత్రం ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రులకు ఆ యొక్క కేటాయింపు అయితే జరగబోతుంది. ఇక దీని తర్వాత లోకల్ బాడీ ఎన్నికల తర్వాత మాత్రం మరొక 3 సంబంధించిన ఏదైతే విస్తరణ ఉందో ఆ విస్తరణ సంబంధించిన ప్రాసెస్ కూడా జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొంతకాలంగా పెండింగ్లో ఉన్న విస్తరణకైతే మాత్రం ఒక 50% వరకు అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం భారాన్ని తగ్గించుకుంది. ఇక టీపీసీసీ పదవుల విషయంలో కూడా జంబో కమిటీ వేసి ఇటు ప్రధాన కార్యదర్శులది, ఉపాధ్యక్షులది కూడా ప్రకటించి కూడా సగం ఇటు కార్యవర్గం విషయంలో కూడా ఒక భారాన్ని అయితే తగ్గించుకొని స్పీడ్గా ఇక నియామకాలపైన అయితే దృష్టి పెట్టింది. ఇటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా అన్ని రకాలుగా పెండింగ్లో ఉన్న పనులపై అయితే దృష్టి పెట్టింది. త్వరలో మాత్రం నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఒక క్లారిటీ రాబోతుంది. మేబీ ఎలక్షన్ ముందే, స్థానిక ఎన్నికల ముందే నామినేట్ కూడా చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది. మరి దానికి అధిష్టానం మరి యాక్సెప్ట్ చేస్తుందా లేదా, రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్థిక వనరులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ ఇటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మాత్రం పెండింగ్లో ఉన్న అన్ని పనుల విషయాల్లో మాత్రం ఇక 2 ఒకేసారి సమాంతరంగా నిర్ణయాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఒక టీపీసీసీ కార్యవర్గం విషయంలో మాత్రం, వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో మాత్రం ఇంకా స్తబ్దత కొనసాగుతుంది. పోటీ ఎక్కువగా ఉండడం, సమీకరణాల దృష్ట్యా, అలాగే చాలామంది ఆశపడడం, దాన్ని సెంటిమెంట్గా భావించడంతో ఇక ఆ అంశం అయితే పెండింగ్లో ఉంది. మరి అది వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు ఫైనలైజ్ అవుతుంది, మరి కొన్ని గంటలు అవుతుందా, కొన్ని రోజుల్లో అవుతుందా మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఇది
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యవహారం ఒకవైపు పార్టీల పదవుల విషయంలో అధిష్టానం చర్యలు తీసుకుంటుంటే మరొక వైపు మాత్రం విస్తరణ విషయంలో ఆ ముగ్గురి మంత్రులకు ఏ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు మాత్రం ఒక చర్చ జరుగుతుంది. చూడాలి, కొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశానికైతే మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన రాబోతుంది.